కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలపై మండు టెండల ప్రభావం తీవ్రంగా చూపుతోంది. భానుడు ఉగ్రరూపం దాల్చిన వేళ భూపాలపల్లి జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రతతో కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయం భక్తులు లేక వెలవెలబోతోంది. దేవాదాయ శాఖ భక్తుల కోసం అనేక సదుపాయాలు కల్పించినప్పటికీ ఇళ్ల నుంచి బయటకు రావడానికి ప్రజలు వణికిపోతున్న పరిస్థితి నెలకొంది. కాళేశ్వరంలో తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. కాళేశ్వరం అంత్య పుష్కరాలపై మండు టెండల ప్రభావం చాలా తీవ్రంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా భక్తులు బయటికి వెళ్లాలంటే బెంబేలెత్తిపోతున్న పరిస్థితి. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా గతంలో ఎప్పుడు లేని విధంగా 46 సెల్సియస్ డిగ్రీస్ నమోదైనట్టు అధికారులు చెప్తున్నారు. బయటికి వెళ్లాలంటే దాదాపు చర్మం మండిపోతున్నట్టు కనిపిస్తుంది. మనం కూడా ఇక్కడ ఉన్నాం, కాళేశ్వరం దగ్గర ఉన్నాం. కాళేశ్వరంలో భక్తులు మధ్యాహ్నం వేళ ఎవరు కూడా బయటికి రాలని పరిస్థితి చూడొచ్చు. చాలా నిర్మానుష్యంగా ఉంది. ఎవరైనా కారులో వచ్చే వాళ్ళు కూడా కనిపిస్తారు, 2 వీలర్స్ మీద వచ్చే వాళ్ళు. పోలీసు డిపార్ట్మెంట్ దాదాపు 2500 మంది పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా వడదెబ్బకు గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం ఆ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇప్పుడు ఒక వాహనం వెళ్తుంది. అది డిపార్ట్మెంట్ సంబంధించిన వాహనాలు మినహా ఎవరికి భక్తులకు సంబంధించిన రావట్లేదు. ఎందుకంటే మొత్తం మండు టెండలు మండిపోతున్నాయి. మనం ఇక్కడ నిలబడాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి ఉన్నది. కారులో దిగి బయటికి రావాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. ఎవరైనా ఉన్న చల్లని పానీయాల వైపు, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్ వైపు వెళ్తున్నారు తప్ప బయటికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తున్నది. ఉదయం కొంతమంది భక్తులు వచ్చి పుష్కర స్నానాలు చేసి ఆచరించారు, కానీ మధ్యాహ్నం వేళ బయటకు వచ్చే పరిస్థితి లేదు. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మొత్తానికి దాదాపు ఏదైతే మహాదేవ్పూర్ దగ్గర 46.5 సెల్సియస్ డిగ్రీస్గా నమోదైంది. అదేవిధంగా భూపాల్పల్లిలో కూడా 46 పైన ఉన్నట్టు చెప్తున్నారు. మొత్తానికి కాళేశ్వరంలో కూడా దాదాపు 46 సెల్సియస్ డిగ్రీగా నమోదవుతుంది. ఇది ఇంకా కంటిన్యూ కనుక అయినట్లే ఈ ఎఫెక్ట్ చాలా భక్తులపై చూపే ప్రభావం. ఎందుకంటే దాదాపు గత ఏడాది 25 లక్షల పైగా భక్తులు ఇక్కడికి పుష్కర స్నానం ఆచరించారు. ఈసారి కూడా 25 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పి 30 కోట్లతోటి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. దాదాపు పుష్కర ఘాట్లో వెళ్ళేవరకు చల్లని శీతల పానీయాలు వచ్చే విధంగా, పయనించాలి జల్లులు కురిసే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక టెంట్లు ఏర్పాటు చేశారు. ఏసీ గదులు కూడా కొత్త ఏర్పాటు చేశారు. పీఠాధిపతుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. కానీ ఎవరు కూడా భక్తులు ఎండలు దాదాపు గత వారం 10 రోజులుగా కొడుతున్న మండు టెండలతోటి ప్రజలు ఇప్పటికే వడదెబ్బతోటి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చాలా మంది చనిపోయారు. అదేవిధంగా హాస్పిటల్ పాలయ్యారు. ఈసారి భక్తులు కూడా బయటికి వెళ్ళాలంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే దాదాపు ఇక్కడికి రావాలంటే 100 to 200 కిలోమీటర్స్ దూరం నుంచి రావాలంటే దాదాపు 400-500 కిలోమీటర్స్ రావాలి. అక్కడి నుంచి ఎండలో వచ్చే అవకాశం ఎలా ఉంటుంది? చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. చాలా మంది వాయిదాలు వేసుకుంటున్నారు. ఏమన్నా కొంచెం 2-3 రోజుల తర్వాత కనుక ఏదైనా మబ్బులు పడ్డా, వర్షాలు పడ్డా కూడా, చల్లబడినా కూడా వెళ్ళే పరిస్థితి దాన్ని సెట్ చేసుకుంటారు తప్ప ముందుకొచ్చే పరిస్థితి చూడొచ్చు. మనం దాదాపు మండు టెండల్లో ఉన్నాం. ఇక్కడ కనీసం నిలబడితేనే చేతులు ముఖం మండిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది. అయితే పుష్కరాలపై ఈ ఎఫెక్ట్ ఎంతసేపు ఉండబోతుంది? ఇంకా 11 రోజుల పాటు కొనసాగాలి. దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది కూడా భక్తుల్లో కూడా ఆందోళన కల్పిస్తున్నది. అయితే ఏర్పాటు చేసిన అధికారులు కానీ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ భక్తులు రావచ్చని చెప్తున్నప్పటికీ ఇక్కడికి మాత్రం మండు టెండలు రానిచ్చే పరిస్థితి మాత్రం కనిపించలేదు. రామరాజుతో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, కాళేశ్వరం, భూపాలపల్లి జిల్లా. ఆంధ్రప్రదేశ్ను భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. 1 కాదు 2 కాదు, ఏకంగా పలుచోట్ల 47 డిగ్రీల సెల్సియస్ను దాటి నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మార్కాపురం జిల్లాలో నందనమారెలలో 48.03 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లోనూ 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉదయం నుంచే మండిపోతున్న ఎండలు. ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్న పరిస్థితి. ఏపీలో ఎండలు ఫుల్ బ్లాస్ట్లో దాడి చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రియల్ టైం ఉష్ణోగ్రతల డేటా ప్రకారం మార్కాపురం జిల్లా కనిగిరి మండలం నందనమారెలలో అత్యధికంగా 48.03 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ సీజన్లోనే అత్యంత ప్రమాదకర స్థాయి ఉష్ణోగ్రత ఇది. కృష్ణా జిల్లా కంకిపాడులో 47.77 డిగ్రీలు, ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 47.34 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 47.25 డిగ్రీలు నమోదయ్యాయి. పల్నాడు జిల్లా అచ్చంపేట, అమరావతి ప్రాంతాల్లో కూడా 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఈ రికార్డులు చూస్తేనే రాష్ట్రంలో ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఉదయం 9 గంటలకే మండిపోతున్న ఎండలు మధ్యాహ్నానికి అగ్నికీలలుగా మారుతున్నాయి. వేడిగాలుల ప్రభావంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
అత్యవసర పనులు మినహా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావటానికి వెనకాడుతున్నారు. ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలు హీట్ జోన్లుగా మారిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్న సమయంలో నేల నుంచి వచ్చే వేడి, పైనుండి పడే సూర్యకిరణాలు కలిసి ఉష్ణోగ్రతలను మరింత పెంచుతున్నాయి. వాతావరణ నిపుణుల ప్రకారం ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటిన తర్వాత మానవ శరీరంపై వేడి తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో 47 నుంచి 48 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో వడదెబ్బ ప్రమాదం గణనీయంగా పెరిగింది. చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగవద్దని హెచ్చరిస్తున్నారు. దాహం లేకపోయినా తరచూ నీరు తాగటం, ఓఆర్ఎస్ ద్రావణాలు తీసుకోవటం, తేలికపాటి దుస్తులు ధరించటం అవసరమని చెప్తున్నారు. వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు, పొడిగాలుల ప్రభావం, మేఘావరణం లేకపోవటం వల్ల సూర్యకిరణాలు నేరుగా భూమిపై పడుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఎండల తీవ్రత కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల మార్కును దాటే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. గత కొద్ది రోజులుగా 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో ప్రజలు బయటకు రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో శ్రావ్య అనే గృహిణి మిట్ట మధ్యాహ్నం ఇంటి ఆవరణలో పెనం పెట్టి కోడిగుడ్డుతో ఆమ్లెట్ వేశారు. ఎండ వేడికి స్టవ్ లేకుండానే అలాగే ఆమ్లెట్ రావడంతో జనమంతా అవాక్కయ్యారు.